చిన్న చిన్న వంకాయలు ఏంటి? బఠానీతో పాటు వేడిగా వచ్చింది. ఇది ఊతపా దెబ్బ రొట్టె నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రష్మి కబాబ్ టేస్ట్ చూద్దాం. 12 దాకా పడుకుంటున్నావు ఏంటి పంది పిల్లలాగా? అలా మేపు కరెక్ట్ టైం వేసేసుకున్నారు, లేకపోతే అంత నష్టం జరిగేది. పాడైపోయిందో టీ షర్ట్ కింద ఇచ్చి స్నానం చేస్తున్నాను అండి అంటున్నాడు. సూపర్ మ్యాన్ అంటే మరి లోపల వేసావు దొండకాయ, బఠానీలో దొండకాయ వేసారా? అది నీ దొండకాయ, ఇది నాకు. అనసూయ కబాబ్ లేదంట. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసాము, లేక ఇప్పుడే అంటే టైం వచ్చేసరికి 12 అయింది. లేసాము, ఇంకా నో బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ లంచ్. ఇలా రారా తెప్పాలి. నేనంటే అయ్యో పనులు ఉన్నాయి, లేట్ గా పడుకున్నా, లేట్ గా లేసాను. నీకేం పనులు ఉన్నాయి? మరి ఎందుకు 12 దాకా పడుకుంటున్నావు ఏంటి పంది పిల్లలాగా? చెప్పారండి పడుకుంటే టైట్ అవుతారని. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే కూర్చున్నాము లంచ్ కి. ఇదేమో నిన్న బషీర్ బాయ్ పంపించిన బిర్యానీ, ఇదేమో ప్రాన్స్ ఫ్రై, ఆలు ఎగ్ కర్రీ, కుర్మా, చారు, బిర్యానీలో చికెన్, వైట్ రైస్, బ్లాక్ రైస్. అమ్మ నువ్వేం పనులు చేయవా? నేను అలా మేపుతున్నారు. ఏమన్నాడు కటింగ్ వాడు? ట్రిమ్మర్ తో కూడా కట్ అవ్వట్లేదు అంటున్నా జుట్టు. ఇలా చెయ్యి అలా చెయ్యని చెప్తున్నాను, అయితే నువ్వే కత్తిరి చేసుకోను. నవ్వేను ఇక్కడ ఏదో చేసాడు, తర్వాత టచ్ అయిపోయింది. ఆలు ఫ్రై, లెట్స్ మిక్స్ ఆలు కర్రీ ఇన్ దిస్. తర్వాత అందులో రొయ్యి పెట్టుకుని టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది ఆలు కుర్మా, చాలా బాగుంది. నెక్స్ట్ రొయ్యలు ఫ్రై కలుపుతుందేమో. మా అక్క నాన్ వెజ్ తినదు, కానీ నాన్ వెజ్ మాత్రం సూపర్ ఉండదు. అదే మ్యాజిక్. అది ఎలాగో నాకు ఇప్పటికీ తెలియదు. చాలా మంది ముస్లిమ్స్ అంటే ఇంకా అన్ని తినేస్తారు అది అనుకుంటారు. మా ముస్లిమ్స్ లో కూడా నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారు, ఓన్లీ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. అన్నం తింటున్నాము, తీరా సడన్ గా చూస్తే ఫుల్ వర్షం అనమాట. మామూలు వర్షం కాదు. వీళ్ళు ఇక మామిడి తాండీలు తయారు చేసే వాళ్ళు కూడా కరెక్ట్ టైం వేసేసుకున్నారు ఫోన్లే, లేకపోతే అంత నష్టం జరిగేది. సడన్ గా వచ్చింది వర్షం, ఇప్పుడు దాకా ఎండ ఉంది, గట్టిగా పడుతుంది వర్షం కూడా. ఇప్పుడే బయటికి స్టార్ట్ అవుతున్నాం. చిన్న చినుకులు పడుతున్నాయి. వర్షం మబ్బులు అయితే లేవు కానీ వర్షం పడుతుంది. చాలా మంది ఈ టీ షర్ట్ చూసి ఏంటి అలా నలిగిపోయిన టీ షర్ట్, పాడైపోయిన టీ షర్ట్ వేసుకుంటున్నావు ఏంట. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ పెట్టారు. బేసిక్ ఇది డిజైనే అంత. ఫ్యూచర్ లో ఉతికి పాడైపోద్దేమో అండి, డిజైన్ చేసినోడు పాడైపోయిందో టీ షర్ట్ కింద ఇచ్చాడు. అట్లా చిన్నోడు కూడా వస్తున్నాడు. ఈ టీ షర్ట్ నాకు సరిపోద్ది. ఈ మిలిటరీలా లేదేది, ఫామ్ చరణంలో ఉంది. కాదురా మీ ఇంటి హోమ్ టూర్ అంటే చెయ్యొచ్చు కదరా, అడుగుతున్నారు. చెయ్యి, నువ్వు చేసి పెట్టించు. నేను చేయడం ఏంటి? ఆడి ఛానల్లో ఆడు పిలిస్తే వస్తాను నేను, పిలవడు. చాలా మెలయి. హోమియోపతి హాస్పిటల్ దగ్గరకు వచ్చాం. ఈ మధ్య నేను హోమియో వాడుతున్నాను అప్పుడప్పుడు. అయితే చిన్నోడికి వాళ్ళ నాన్న ముఖం మీద చిన్న మచ్చలు ఉన్నాయి సార్ చూడండి అన్నారు. ఆయన చూసి దీనికి మందులేం అవసరం లేదండి, రోజుకో మినిమం 3 సార్లు స్నానం చేసి సరిపోద్ది. మా బావ అన్నాడు, సార్ ఆడు ఒకరోజు చేయడమే కష్టం సార్ అంటే, ఈడంటాడు లేదండి ఒకసారి స్నానం చేస్తున్నానండి అంటున్నాడు. ఆ ఒకటి చేయించడానికే చాలా కష్టపడుతున్నాం. ఆయన మినిమం 3 సార్లు చేయాలి, ఖాళీగా ఉంటే 4-5 సార్లు స్నానం చేయాలి మెడిసిన్ కోసం. అయినా సరే ఏంట్రా నీ ముఖం ఏంట్రా వెరైటీగా ఉంది? ఈవినింగ్ అయిపోయింది, క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది. అందుకని ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, కాకినాడలో ఈవినింగ్ అవుతే మంచిగా స్నాక్స్ స్పాట్లు ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడికి వచ్చాం? ఎక్కడ వంకాయ బజ్జీ? ఇదిగో దాని తోకతో కొట్టిస్తా. చెప్పు ఎక్కడ? బ్రిడ్జ్ కింద అంటే ఏరియా చెప్పబోయా. ఏ బ్రిడ్జ్ ఇది? కాకినాడలో చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ లేదు, కంటిన్యూ చెప్పు. ఈ బ్రిడ్జ్ చెప్పు ఏంటో. తెలీదు, అడ్రస్ తెలీదా? సుబ్బేటల బ్రిడ్జ్ ఇది గురు. మనం బ్రిడ్జ్ ఎక్కుతామా? బ్రిడ్జ్ ఎక్కి బాగుంది, కొత్త బ్రిడ్జ్ చేస్తారు కదా ఫ్లైఓవర్. అది అరే ఏంట్రా ఏరియా ఏంట్రా చిన్నడా? కొండపైన ఫ్లైఓవర్ అని చెప్తారు. కొండపైన కొండైపాలెం ఫ్లైఓవర్. ఇది అడ్రస్ చెప్పే విధానం. కొండైపాలెం ఫ్లైఓవర్ కింద ఉందన్నమాట బజ్జీ మిక్చర్. ఇక్కడ వంకాయ బజ్జీ ఫేమస్ అంట. తిని ఎలా ఉందో చెప్తా. సూపర్ మ్యానా? బ్యాట్మ్యాన్ కి ఎస్ అని రాసింది ఏంటి? సూపర్ మ్యాన్ ఇన్సైడ్, బ్యాట్మ్యాన్ అవుట్ సైడ్. సూపర్ మ్యాన్ అంటే మరి లోపల వేసావు. ఇప్పుడు వచ్చింది వంకాయ బజ్జీ. అరే చిన్న వంకాయలు ఏంటి? ఇదిగోండి వంకాయ, గుత్త వంకాయలాగా ఎలా వచ్చిందో. చిన్న సైజు వంకాయరా చూడు. మామూలుగా అయితే పెద్ద వంకాయని కట్ చేసి మధ్యలో అవన్నీ పెడతారు కదా, ఈ చిన్న వంకాయ టేస్ట్ చూద్దాం. కదే బాబు, వచ్చింది చేతి తీసుకొని
ఫేమస్ అన్నావు, బాగుంటది అన్నావు. అంటే బానే ఉంది కానీ నేను తిన్న వంకాయ బజ్జీలు ఇంకా బాగున్నాయి దీనికన్నా. ఓకే బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. దీని రేట్ చెప్పడం మర్చిపోయాను, ప్లేట్ 30 రూపాయలు అనమాట. నెక్స్ట్ స్పాట్ మనం జగన్నాథపురం చిన్న మార్కెట్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ పునుగులతో బఠానీయో మిక్చర్ ఏదో ఉంటదంట, అది ట్రై చేద్దాం. ఇదిగోండి, ఇదే బఠానీతో పాటు ఇది పెసర పునుగులా, నార్మల్ పునుగులా? పెసర పునుగులు. ఏంట్రా, దొండకాయ? దొండకాయ బఠానీలో దొండకాయ వేసారా? అదే స్పెషల్ ఇక్కడ. ఓహో, కూరలా ఉంది ఇది, దొండకాయ కూరలాగా. టేస్ట్ చూద్దాం. మరి కాళ్ళ ఇది చాలా బాగుంది రాసున్నాడా. దొండకాయ మామూలుగానే తినను ఈ దొండకాయ. భలే కట్ అయిపోయింది దొండకాయ కూడా చాలా బాగుందిరా. రే, ఇంత యూనిక్ గా ఎప్పుడు తినలేదురా నేను. బఠానీ తిన్నాం, పునుగులు తిన్నాం. పునుగులు బఠానీ కలిపి అందులోనే దొండకాయ వేసి బాగుందా. అరే, ఇంకో చిన్న దొండకాయ కూడా వచ్చిందిరా, అది నీ దొండకాయ, ఇది నాకు. ఓకే, బాగుందా? బాగుంటుంది నీ దొండకాయ చిన్నగా. ఎప్పుడైతే ఉడక త్వరగా మీ నాన్న తినేది మొత్తం దొండకాయ తినేస్తుంది. మీ నాన్న 3 పునుగులు 4 పునుగులు వేసారే. ఎంత దీని కాస్ట్ ఎంత? 30 రూపాయలు. 4 పునుగులే మామూలు బయట 30 రూపాయలు. సూపర్ 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 సూపర్. మనం జగన్నాథపురంలో వినాయక లైవ్ నేతి బొబ్బట్లు అని చెప్పేసి ఒక షాప్ ఉంటది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ లైవ్ లో మన ముందే బొబ్బట్లు చేసి కాల్చిస్తారనమాట షాప్ బయట. ఇప్పుడే బొబ్బట్టు ఒకటి తీసుకున్నాను, అయిపోయింది అప్పుడే. ఇప్పుడే కదా సార్ ఇచ్చాడు. చిన్న సైజు బొబ్బట్లు. మామూలు మా ఊర్లో అయితే బొబ్బట్టు ఎంత ఉంటది. చిన్న బొబ్బట్టు వేడిగా వచ్చింది, ఫుల్గా నెయ్యితో. చాలా బాగున్నాయి సార్, వేడిగా తీయగా కమ్మగా నెయ్యి ఫ్లేవర్. అయినా చిన్న మొక్కలు కొడుకోవాల్సిన పని లేదు, మడతెట్టేసేయచ్చు ఒకేసారి. కానీ నోరు కాలిపోతుంది, అదే ఆలోచిస్తుంది. ఎంత దీని కాస్ట్? 110 రూపాయలు అంట. మనం కాకినాడలో లక్ష్మీనగర్ ఇంకేం పేరు, ఇంకేంటి ఏరియా? రాంబాబు గారు టిఫిన్స్ అంటే అసలు బోర్డు కూడా లేదు, కానీ జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఏంటి, అది ఏం రొట్టె? దెబ్బ రొట్టె? ఓ తప్పమా ఏంటి, కళ్ళకు అది పట్టేసింది కదా, ఎలా కనబడుతుంది మీకు? సూర్య కాకినాడ మాత్రం బాగా తెలుసు. సూర్య అని పేరు పెట్టుకున్నాను, కాకినాడ మాత్రం చాలా బాగా తెలుసు. ఇప్పుడే వచ్చారు, మనకి చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత. ఏం చట్నీ అది? బొంబాయి చట్నీయా? ఓ పక్కనే ఇదేం చట్నీ రా? దబ్బకాయ ఓ పక్కనే. నెక్స్ట్ ఇదేం చట్నీ? పల్లీల చట్నీ. ఓకే, ఊతప్పం. ఇది ఊతప్పమా దెబ్బ రొట్టె? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రొట్టె ఇది చాలా ఫేమస్ అంటే ఇక్కడ సందులో ఉంది, కానీ జనం చూసారు ఎంతమంది ఉన్నారు. దబ్బకాయ చట్నీ, పల్లీ చట్నీ, చట్నీ భలే ఉంది గురు, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. చట్నీ టేస్ట్ చూద్దాం. టమాటా చట్నీ రాజీ. టమాటా అడు ఏమంటారు, దబ్బకాయ కాదు, టమాటా చట్నీ బాగుంది ఇది. చాలా మంది వచ్చి రోస్ట్ చేయండి బాగా అని అడుగుతున్నారు. ఆడిపోయింది కాదు అది, చట్నీ వద్దా? నెక్స్ట్ ఇక్కడ ఉప్మా కూడా ఫేమస్ అంట. 20 రూపాయలకి ఇచ్చారనమాట ఇంత ఉప్మా. టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. సూపర్ స్పాట్ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర. అదిగోండి, ఇక్కడ ఎస్వి రంగారావు గారి స్టాచ్యూ ఉంది. దాని ఆపోజిట్ లో అహ్మద్ వలీ కోడి పలావ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ రష్మీ కబాబు, నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ జాయింట్ చెప్పాం. దగ్గర పెట్టరా, నేను తినేను మొత్తం నీకు ఇస్తానులే, లాగేసుకుంటున్నావు. ఇదేమో రష్మీ కబాబ్. టేస్ట్ చూద్దాం. అనసూయ కబాబ్ లేదంట, కలిపి. సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ చాలా బాగుంది. మంచి స్పైసీగా. పైన కొంచెం కొన్ని చోట్ల ఏమవుద్దంటే ఈ ఉన్నాయి చూసారు పైన సేమ్, అది చాలా ఎక్కువ వేసేస్తారు. ఇక్కడ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇది జాయింట్ అనమాట. దీన్ని సుత్తితో కొట్టి తయారు చేసి ఇచ్చారు ఏపీ మల్లిని. దీని టేస్ట్ చూద్దాం. నిమ్మకాయ పిండ్రా, ధనియాల పొడి, మసాలా ఏదో జల్లారనమాట. ఇది కొన్ని ఇక్కడ కనబడుతుందా దీని మీద అలా నిమ్మకాయ పిండి. నిన్నే అన్నారు సీఎం గారు, హెల్దీ ఫుడ్ ప్రమోట్ చేయవా నువ్వు అని. నేనేమో ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తున్నాను. జాయింట్ పెట్టి అంటే వావ్, తిరిపోయింది. కాకపోతే ఫుల్ ఆయిల్ ఉంది, పీచుకుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొద్దిగా నిమ్మకాయ పిండి అది తిని అలా ఉల్లిపాయ కొరికితే
పర్ఫెక్ట్ స్నాక్ ఈవినింగ్ వర్షం పడ్డప్పుడు ఇలాంటిది. ఇంటికి వచ్చేసాం మాయా. కాకినాడలో ట్రై చేయాలి కానీ ఈ 4-5 స్పాట్లే కాదు ఇంకా చాలా ఉన్నాయి. చివర్లో ఏదైతే ఆ పొకోడి అదే జాయింట్ అవి ఏమైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.